హాయ్ వెల్కమ్ టు ఐఓటీటీ. మొటిమలు తరచూ ఇబ్బంది పడే చర్మ సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఎంత అందంగా ఉన్నా ఎంత తెల్లగా ఉన్నా మొటిమలు వచ్చాయంటే మొహం చాలా అసహ్యంగా మారుతుంది. ఈ క్రమంలో మొటిమలు నివారించుకోవడానికి నానా తింపలు పడుతున్నారు. కొందరైతే మొటిమలు తగ్గించుకునేందుకు ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంట్లు కెమికల్స్తో కూడిన క్రీమ్లు వాడడం వల్ల స్కిన్ చాలా పాడైపోతుంది. అందుకే న్యాచురల్గా నివేదించుకోవాలని వైద్యులు చెప్తున్నారు. అయితే ఎటువంటి మొటిమలైనా నివేదించుకోవడానికి ధనియాలు బాగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా ధనియాలు ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలిసిందే. కానీ చర్మానికి కూడా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మొటిమల సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ధనియాలను పొడి చేసి దాంట్లో కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట అప్లై చేయాలి. అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కడిగేయాలి. బిర్యానీ ఆకుతో ఇలా చేస్తే మన దంతాలు తెల్లగా దృఢంగా మారుతాయి. బిర్యానీ ఆకు దాదాపు అందరింట్లో ఉండే కామన్ మసాలా. బిర్యానీ ఆకును బిర్యానీలోకి మాత్రమే కాకుండా నాన్ వెజ్ తో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వంటలకు చక్కటి రుచిని సువాసనని ఇచ్చే ఈ బిర్యానీ ఆకులో చాలా అమోఘమైన పోషకాలు ఉన్నాయి. అంతేకాదండి, బిర్యానీ ఆకుతో మన దంతాలు చాలా తెల్లగా దృఢంగా కూడా మార్చుకోవచ్చు. చాలా మంది వాళ్ళ దంతాలు తెల్లగా లేవనో బలహీనంగా ఉన్నాయని చాలా బాధపడిపోతూ ఉంటారు. అటువంటి వారు ఇప్పుడు నేను చెప్పిన ఈ చిట్కాను ఉపయోగిస్తే చాలా మంచిది. ముందుగా 3 నుండి 4 బిర్యానీ ఆకులు మిక్సీలో వేసి బాగా మెత్త పొడి చేయాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ బిర్యానీ పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ మనం డైలీ రెగ్యులర్గా వాడే ఒక టూత్ పేస్ట్ వేసి బాగా మిక్సీ చేయాలి. ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని టూత్ పేస్ట్తో బాగా పళ్ళని క్లీన్ చేసుకోవాలి. దాదాపు 3 నిమిషాల వరకు ఇలా క్లీన్ చేసుకుంటే మన దంతాలు చాలా తెల్లగా దృఢంగా కూడా మారుతాయి. అంతేకాదు, బిర్యానీ ఆకులో చాలా పోషకాలు ఉండడం వల్ల చిగురులో రక్తం రావడం వంటి కూడా మేలు చేస్తుంది. మరి ఇంకెన్నో ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం చూస్తుండండి ఐఓటీటీ.